అస్సలాముఅలైకుం. నమస్తే అందరికీ. వెల్కమ్ టు రీజా ఛానల్. అయితే ఈరోజు మా అమ్మ స్పెషల్ కాకరకాయ వేపుడు చూద్దాం. ఈ కాకరకాయ వేపుడు చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎలా తయారు చేయాలి అనేది ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ కాకరకాయలను క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఈ కాకరకాయ సైజు చాలా చిన్నగా ఉండాలండి. సో దట్ అది చాలా త్వరగా వేగుతుంది అండ్ మంచిగా వేగుతుంది. ఈ సైజు మనం పట్టుకుంటే మన చేతిలో సరిపోయినంత ఉండాలి. ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేయించుకోవడానికి వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడంత కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు ఫ్రెష్గా ఉండాలి. అయితే వీటిని ఎండుమిరపకాయలు అంటారు కదా, ఈ ఎండుమిరపకాయలు ఒక 8 to 9 వేసుకోండి, సరిపోతాయి. గుప్పెడంత కొబ్బరిని తీసుకోవాలి. అయితే మా అమ్మ ఇప్పుడు కూడా ఇలాంటి కత్తిపీటలనే వాడుతుంది దీన్ని కట్ చేయడానికి. మీరు కూడా ఇప్పుడు కూడా కత్తిపీటను వాడుతున్నారా? అయితే కమెంట్ చేయండి, లెట్ మీ నో. సో ఒక గుప్పెడంత కొబ్బరి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రై చేసుకోవడానికి. ఇందాక తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్ లేకోకుండా వేపుకోవాలి. ఇవి వేగాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అండ్ కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. అదే కడాయిలోకి ఇందాక కట్ చేసుకున్న కొబ్బరి వేసుకొని కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని వేయించుకోవాలి, ఆయిల్ లేకోకుండా. ఇవి వేగాక సేమ్ జార్లోకి ఇవి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని సపరేట్గా పెట్టుకోండి. ఈ చిన్ని కాకరకాయల్ని మా అమ్మ చూపించే విధంగా కట్ చేసుకోవాలి. వీటిని నిలువుగా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలు అన్నీ తీసేసేయాలి. మా అమ్మ ఇది నేను చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకుందంట అండి. ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటాం, ఎందుకంటే అది అంత రుచిగా ఉంటుందన్నమాట. ఇది ఇందాక మనం మిక్సీలో వేసుకొని తీసుకున్న పౌడర్. అయితే ఈ పౌడర్ని ఈ కట్ చేసుకున్న కాకరకాయల్లో స్టఫ్ చేసుకోవాలి, లోపల వరకు స్టఫ్ చేసుకోవాలి. అయితే ఇవి వేయించేటప్పుడు పౌడర్ బయటికి రాకుండా ఉండాలి కాబట్టి ఇలాంటి ఒక థ్రెడ్ మీల్లో ఉంటుంది, అది తీసుకొని దానికి చుట్టాలి. అయితే నాకు ఒక పాట గుర్తొస్తుందండి. చుట్టి చుట్టి వచ్చావా, చూపుడు వేలితో పేల్చావా, అయ్యో నా సిగ్గే పరిపోగా. అయితే ఎంత క్యూట్గా ఉన్నాయి కదా ఇవి. సో ఇలాగ చుట్టుకోవాలి, స్టఫ్ చేసుకోవాలి, థ్రెడ్తో చుట్టాలి. ఇలా చుట్టాక లాస్ట్లో ఒక నాట్ వేయాలండి. సో దట్ అది స్టఫ్ బయటికి రాకోకుండా టైట్గా ఫిక్స్ అయిపోతుంది వేయించేటప్పుడు. ఇలాగా ప్రతి ఒక్క కాకరకాయకి స్టఫ్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోండి. రుచికరమైన కాకరకాయ వేపుడు కోసం ఈ మాత్రం శ్రమ అన్న పడాలి కదా. అన్ని కాకరకాయలు రెడీ అయిపోయాక మిగిలిన పౌడర్ సైడ్లో పెట్టుకోండి. ఇది మనం లాస్ట్లో వాడుకుందాం. ఇలా వెడల్పుగా ఉన్న ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఇంత ఆయిల్ వేయకండి, మేము తర్వాత తీసేసాము. ఒక్కొక్క కాకరకాయ ఇందులో వేసి వేయించడమే. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇది వేయించేటప్పుడు కొద్దిగా ఆయిల్ ఎక్కువే ఉన్నా పర్లేదు, వేయించాక తర్వాత ఆయిల్ సైడ్కి తీసేయచ్చు. కానీ ఇవి వేయించేటప్పుడు సిమ్లో మాత్రం పెట్టడం మర్చిపోకండి. ఎంటైర్ ప్రాసెస్ సిమ్లోనే ఉండాలి. తర్వాత 5 నిమిషాలకు ఒకసారి దీన్ని తిప్పాలి. తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పండి, ఆ థ్రెడ్ ఊడిపోకోకుండా చూసుకోండి, లేదంటే మసాలా అంతా బయటికి వచ్చేస్తుంది. సో ఇలాగా చూసుకొని స్లోగా నిదానంగా ఓపిక్గా వీటిని తిప్పుకొని వేయించుకోవాలి. అప్పుడే దీనికి రుచి అన్నమాట. 15 నిమిషాల తర్వాత ఈ కలర్ వస్తుంది. ఈ కలర్ వచ్చాక వీటి ఆయిల్ అంతా సపరేట్ చేసేసేయాలి. ఆయిల్ అంతా తీసేసాక వీటిని ఇంకొక 10 నిమిషాలు సిమ్లో వేయించాలి. వీటి కలర్ ఇలాగ చేంజ్ అయ్యాక మిగిలిపోయిన పౌడర్ అంతా వీటిపైన వేసేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి సిమ్లోనే. ఆహా ఏమి రుచి అనరామై మరచి. ఇంకా ఈ పాట పాడాల్సిందే మీరు, అంత టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ
కాకరకాయ వేపుడు కలుపుకొని తింటే చెప్పలేనండి. ఒకసారి ట్రై చేయండి నీళ్ళల్లో. మీరు తినే ముందు ఈ థ్రెడ్ని తీసేసేయండి. మర్చిపోకండి, బై మిస్టేక్ తినేసారు. ఇదే అండి ఇవాల్టి వీడియో. సో ఇలాంటి వీడియోస్ ఇక ముందు రావాలి మీ ముందుకి అంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.